ఈ దినాన దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ కంటిలోనున్న దులాన్ని ఎంచగా ఎదుటివారి కంటిలోనున్న నలుసును చూస్తున్నావు. నీ హృదయంలో అపవిత్రత ఉంచుకుని నువ్వు సమాధాన పడకుండా, నీలో ఐక్యత లేకుండా నువ్వు నీ హృదయంలో ద్వేషాన్ని ఉంచుకుని, అసూయ ఉంచుకుని, నీ హృదయంలో మత్సరం ఉంచుకుని, నీ హృదయంలో కుళ్ళు ఉంచుకుని, ఎదుటివారిని విమర్శిస్తూ, ఎదుటివారిని హేళన చేస్తూ, ఎదుటివారిని నిందిస్తూ, అపహాస్యం చేస్తూ, ఎదుటివారిని దోషి అని నువ్వు అంటున్నావు. కానీ దేవుని దృష్టిలో నువ్వు దోషిగా ఎంచిన వాడు నీతిమంతుడుగా ఉన్నాడేమో. నువ్వు ఎవరినైతే దోషిగా ఎంచావో, నువ్వు ఎవరైతే పాపాత్ముడు అని నువ్వు అంటున్నావో, అదే వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా ఎంచుతున్నాడేమో. దేవుడి దృష్టిలో నీతిమంతుడుగా ఆ వ్యక్తి ఉన్నాడేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సహోదరుడు ఎవరైనా ఒక తప్పిదంలో, ఒక పాపంలో పడిపోయినట్లయితే నువ్వు భారం కలిగి ఆ వ్యక్తిని మార్చడానికి, ఆ వ్యక్తిని సరైన మార్గంలో నిలబెట్టడానికి నువ్వు సహాయం చేయి, నువ్వు ప్రయత్నించు అంటూ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా పాపానికి దేవుడికి అంతే దూరం ఉంటుంది. దేవుడు పాపాన్ని అసహించుకున్నాడు. దేవుడు పాపపు హృదయాన్ని అసహించుకున్నాడు. పాపపు ఆలోచనని అసహించుకున్నాడు. కానీ పాపం చేసిన ఆ వ్యక్తిని దేవుడు అసహించుకోవడం లేదు. ఒకవేళ నువ్వైనా, నేనైనా, మరి ఎవరైనా కూడా దేవుడు కేవలం పాపానికి మాత్రమే దూరం, పాపం చేసిన మనుషులకు దూరం కాదు. ఏ ఒక్కరైనా కూడా మారాలి, మారు మనసు పొందాలి, శుద్ధ హృదయం కలిగి నా మనసు కలిగి వారు జీవించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ దినాన్న శుద్ధ హృదయం కలిగి జీవించడానికి, దేవుని యొక్క మనసు కలిగి జీవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని చెంత ఆయన బ్రతిమాలి నూతన హృదయాన్ని దయచేయమని ఆయన వేడుకుని నూతన హృదయాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?